అందులోనూ విశేషంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఏదైతే ఉందో ఈ పీఠానికి తిరుమల తిరుపతి క్షేత్రానికి ఆరంభం నుంచి కూడా ఒక విశేషమైనటువంటి సంబంధం ఉన్నది. శంకర భగవత్పాదాచార్యుల వారి కాలం నుంచి కూడా శృంగేరి పీఠం యొక్క జగద్గురువులు తిరుమల క్షేత్రానికి వెళ్ళడం, స్వామిని దర్శించడం అనేది పరంపరగా వస్తూ ఉన్నటువంటిది. ఆ విధంగా శంకరాచార్యుల వారు తర్వాత పరంపరలో వచ్చిన దాదాపుగా చాలామంది ఆచార్యులు, విశేషంగా విద్యారణ్య మహాస్వామి వారు మన యొక్క సనాతన ధర్మాన్ని విశేషమైనటువంటి రక్షించి అన్ని వేదములకి భాష్యములను రచించిన వారు, ఒక అద్భుతమైనటువంటి హిందూ ధర్మ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని ఆ కాలంలో హరిహరరాయుడు, బుక్కరాయుడు వీళ్ళిద్దరి చేత ప్రారంభింపజేసి దీన్ని ప్రారంభం చేయడానికి కావలసినటువంటి విశేషమైన అనుగ్రహం చేసి తమ యొక్క తపశ్శక్తిని వారికి అనుగ్రహించి ఆ మహారాజులందరికీ కూడా అనుగ్రహించి అద్భుతమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినటువంటి వారు విద్యారణ్య మహాస్వామి వారు. ఈ పీఠం యొక్క ఈ శృంగేరి శారదా పీఠం యొక్క 12వ అధిపతులుగా విరాజమానమై ఉన్నటువంటి వారు తమ యొక్క యాత్రలో విశేషంగా అక్కడ విచ్చేశారు అనేటటువంటి ఆ ఐతిహాసికమైనటువంటి విషయం, ఇతిహాసంలో ఉన్నటువంటి విషయం. ఈ విధంగా పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు అదేవిధంగా ఈ పీఠ పరంపరలో విశేషమైనటువంటి తపస్సుని చేసి విశేషంగా నరసింహస్వామి యొక్క అద్భుతమైన ఉపాసనని చేసినటువంటి వారైన శ్రీ శ్రీ నృసింహభారతి మహాస్వామి వారు, అంటే ఈ పీఠం యొక్క 32వ అధిపతులు, వారు తమ యొక్క యాత్రలో కూడా విశేషంగా తిరుమల క్షేత్రానికి ఇచ్చేసి అక్కడ స్వామిని దర్శించి విశేషంగా వెంకటేశ్వర స్వామి మీద అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని కూడా రచించారు. ఆ స్తోత్రాన్ని ఎంతోమంది ఆస్తికులు ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉంటారు. అటువంటి అద్భుతమైన వెంకటేశ్వర స్తోత్రాన్ని వారు రచించారు. ఈ విధంగా మా గురువర్యులు ప్రస్తుతం ఈ పీఠం యొక్క 36వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, మా పరమ గురువులు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, వారందరూ కూడా పలుమార్లు తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించారు. కాబట్టి ఈ విధంగా ఒక విశేషమైనటువంటి సంబంధం ఈ తిరుమల తిరుపతి క్షేత్రానికి శృంగేరి శారదా పీఠానికి ఆరంభం నుంచి ఉన్నది.